మొత్తం లే సిటీ అంతా కనిపిస్తుంది. అటు రంగు ఒకలా ఉంది, ఇటు రంగు ఒకలా ఉంది. అవునా కదా? మైండ్ బ్లోయింగ్ విజువల్స్ ఇవి. ఇక్కడే జరిగింది బలూచిస్తాన్ షూట్ అంతా. ఎయిర్పోర్ట్ అంతా కనిపిస్తుంది అనమాట. వర్మ ఇక్కడికి రావడం. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చా. నా పేరు సందీప్, మీరు చూస్తుంది తెలుగు ట్రావెల్ బ్లాగర్ వ్లాగ్. ఏంటి చాలా కొత్తగా ఉంది అనుకుంటున్నారా? అవును, చాలా కొత్తగా ఉండబోతుంది. ఎందుకంటే మనం ఈ రోజు నుంచి లదాఖ్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తాం. లదాఖ్ బైక్లో వెళ్ళట్లేదు నేను. సో లదాఖ్ అంటే జనరల్గా అందరికీ గుర్తొచ్చేది బైకింగ్ అది ఇది కదా. లదాఖ్ ఓన్లీ బైక్ త్రూ వెళ్తారా? కాదు, బై ల్యాండ్ కూడా చేయొచ్చు. ఆ మోటివ్ గా తీసుకుని నేను లదాఖ్ కి ఫ్లై అవుతున్నాను. ప్రస్తుతం నేను ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ T1 డిపార్చర్స్ లో ఉన్నాను. T1 అంటే టెర్మినల్ 1. సో ఇక్కడ నుంచి అన్ని డొమెస్టిక్ డిపార్చర్స్ ఉంటాయి అనమాట. T1 నుంచి లోపలికి అది వెళ్ళి మిగతా విశేషాలు అది మాట్లాడుకుందాం. ప్రస్తుతం టైం వచ్చేసి 7 అవుతుంది. నా ఫ్లైట్ 10:30కి అనమాట డిపార్చర్. లోపలికి వెళ్దాం. డీజీ యాత్ర చేసుకున్నారనుకోండి, మనం సూపర్ ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇలా లైన్లో అది ఉండకుండా. నేను ఆల్రెడీ డీజీ యాత్ర చేసుకున్నాను. డీజీ యాత్ర చేసుకుంటే ఏమవుతుందంటే మనం ప్రతిసారి మన ఐడి కార్డ్ తీసి చూపించక్కర్లేదన్నమాట ఎయిర్పోర్ట్స్ లోపలికి వచ్చేటప్పుడు. సో ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చాక ఇది ఇండిగో. నేను వెళ్ళబోయే ఫ్లైట్ ఇండిగో. ఫస్ట్ బ్యాగేజ్ అయితే డ్రాప్ చేస్తా. ఇండిగో జే లైన్లో ఉన్నదన్నమాట ఇండిగో కౌంటర్ అంతా. ఫస్ట్ బ్యాగేజ్ అది డ్రాప్ చేస్తాం అనుకోండి, మనకి తలనొప్పి అది వదిలిపోద్ది. లేదంటే ఈ బ్యాగ్ కట్టుకుని తిరుగుతూ ఉండాలి. ట్రాలీ, ఇది నా ట్రాలీ. బ్యాక్ ప్యాక్, సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ ఉంది. సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్లో వేసేస్తా. ఆల్రెడీ నేను నా బోర్డింగ్ పాస్ తీసుకున్నాను. నా బుకింగ్కి సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ పనిచేయలేదు. కౌంటర్లోనే ఇస్తున్నాను అనమాట, లగేజ్ డ్రాప్ చేస్తున్నా. పొద్దున్నే కౌంటర్లో చాలా మంది జనవాది ఉంటారు అనమాట. మీరు ఒకవేళ ప్లాన్ చేసుకుంటున్నారంటే సమ్మర్ కాబట్టి ఎయిర్పోర్ట్కి 1 గంట ముందే రండి. ఇది T1, T3 అదిరిపోద్ది. అవన్నీ కూడా సెల్ఫ్ బ్యాగ్ డ్రాప్ కౌంటర్లు. ఇవి బ్యాగ్ డ్రాప్ కౌంటర్లు. అంటే కౌంటర్లో మనం బ్యాగేజ్ డ్రాప్ చేసేది, అది మనమే వెళ్ళి డ్రాప్ చేసుకోవచ్చు. గైస్, బోర్డింగ్ పాస్ అది తీసుకున్నాను. ఇప్పుడు సెక్యూరిటీ చెక్ పాస్ చేసుకుని లోపలికి వెళ్ళిపోతా. సెక్యూరిటీ చెక్ అయిపోయింది. సెక్యూరిటీ చెక్లో మన ఛార్జర్లు వగేరా అన్ని ఎలక్ట్రానిక్ గూడ్స్, లెదర్ ఐటమ్స్ అన్నీ తీసి బయట పెట్టాలి. మళ్ళీ పంచాయతీ ఏంటంటే బ్యాగ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు లోపలికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాలి. గేట్ నెంబర్ ఇంకా నాది అసైన్ చేయలేదు. మనం త్వరగా వచ్చేసాం ఎయిర్పోర్ట్కి. T1 నుంచి మనం ఈరోజు ఫ్లై అవుతున్నాం కదా. లదాఖ్ వెళ్ళాక అన్ని అరేంజ్మెంట్స్ నాకు చేసింది ఈ tripto.in. నేను మ్యాక్సిమం ప్యాకేజెస్ అన్ని వీల్ త్రూనే చేస్తాను. ఎందుకంటే మంచి కాస్టింగ్ అది ఇస్తారు అండ్ సర్వీస్ అదర్ కొడతారు. ఓన్లీ లదాఖ్ ప్యాకేజే కాదు, ఇండియాలో ఏ ప్యాకేజ్ కావాలన్నా వీళ్ళు చేస్తారు. డిఫరెంట్ లొకేషన్స్లో వీళ్ళకి ఓన్ ఫ్లీట్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి అండ్ అలాగే ఓన్ హోటల్స్ కూడా ఉన్నాయి. దానివల్ల కాస్టింగ్ అది తగ్గుద్ది. మీకు ఎవరికైనా ఎటువంటి ప్యాకేజ్ డీటెయిల్స్ కావాలన్న డిస్క్రిప్షన్లో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, వాళ్ళని అయితే కాంటాక్ట్ చేయొచ్చు. ఇదంతా కూడా షాపింగ్ ఏరియా. ఏనుగుల్ని భలే పెట్టారులే. నాకు ఏనుగులు అంటే చాలా ఇష్టం అబ్బా. పడుకుండిపోతున్నారు మన వాళ్ళకి. ఎయిర్పోర్ట్ అయినా, బస్ స్టాండ్ అయినా, రైల్వే స్టేషన్ అయినా ఒకటే. చాలా అవుట్లెట్స్ ఉంటాయి. అవుట్లెట్స్తో పాటు కెఫేలు కూడా ఉంటాయి అనమాట ఎయిర్పోర్ట్లో, ఈ టెర్మినల్లో. నేనైతే సూపర్ డూపర్ ఎక్సైటెడ్ ఉన్నా. లదాఖ్ లాస్ట్ టైం నేను బైక్ పైన వెళ్ళాను. ఈసారి ఐఎమ్ డూయింగ్ ఏ ప్యాకేజ్. అన్నీ తిరిగి సబ్వేగా అయితే వచ్చాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సలాడ్ చేద్దామని. మన సలాడ్ అయితే ఇది ఆలూ టిక్కీ సెపరేట్గా తీసుకున్నాను. బాగుంటుంది కొంచెం ఆలూ టిక్కీ ఇటు సైడ్, అందుకే తీసుకున్నా. బయట సబ్వే కన్నా ఇక్కడ ఒక 200 రూపాయలు 300 రూపాయలు ఎక్కువే ఛార్జ్ చేస్తారు. ఫస్ట్లో నేను కుకుంబర్ని బాగా అవాయిడ్ చేసేవాడిని. వన్స్ హెల్దీ ఫుడ్ స్టార్ట్ చేశాక కుకుంబర్ని అసలు అవాయిడ్ చేయట్లేదు. మన బ్లాక్ కాఫీ కూడా వచ్చింది. బ్లాక్ కాఫీ. లదాఖ్ ఈసారి నేను కార్లో వెళ్తున్నాను. అఫ్కోర్స్ నా కార్ కాదనుకోండి, ట్రావెల్స్ కారు. బట్ స్టిల్ ఎలా ఉండబోతుంది ఏంటి. ప్రస్తుతం టెంపరేచర్స్ అయితే చూశాను -6 దాకా వెళ్తుంది. నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఈ పాయింట్కి వచ్చాను. ఈ పాయింట్ నుంచి మొత్తం ఎయిర్పోర్ట్ అంతా కనిపిస్తుంది అనమాట. పైన కింద షాపింగ్స్, కేఫ్లు, లాంజ్లు వగేరా అన్నీ ఉన్నాయి. అలా స్ట్రైట్గా వెళ్తేనే గేట్స్ అవి వస్తాయి. మనది గేట్ నెంబర్ అసైన్ చేశారు 6E6084 లేకి. ఆన్ టైం. గేట్ నెంబర్ 23. చలో లెట్స్ గో. మనకు గేట్ నెంబర్స్ అవి ఉంటాయి అన్నమాట. ఆ గేట్ నెంబర్స్ చూసుకుని మనం వెళ్ళాలి. స్ట్రైట్ అనమాట 23. వాకింగ్ ఎస్కలేటర్ ఎక్కామనుకోండి, నుంచుంటే అదే తీసుకెళ్ళిపోద్ది. గేట్ నెంబర్ 2 మంది 23. ఫుల్ టైం పాస్ అయిపోద్ది ఎయిర్పోర్ట్లో. ఇంకో విషయం తెలుసా, ఎయిర్పోర్ట్లో పగలో రాత్రి కూడా తెలియదు, అంత టైం స్పెండ్ చేయొచ్చు. చివరికి ఉంది గేట్ నెంబర్ 23. అక్కడికి వచ్చా.
మెయింటెనెన్స్ వర్క్లు జరుగుతున్నాయి. ఇప్పుడే వచ్చినట్టుంది బండి అంటున్నాను, ఎయిర్ క్రాఫ్ట్. అదంతా పార్కింగ్ బే. టైం అయింది, ఇంకా బోర్డింగ్ గేట్స్ ఓపెన్ చేస్తారు. వాటర్ తాగడానికి వెళ్ళాను నేను. ఎస్ 10:45కి డిపార్చర్ మంది. బాబోయ్, బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. నేను ఈసారి ఫ్రంట్ తీసుకున్నాను సీటు 5A. గైస్, మనం ఫ్లై అవ్వబోయే ఎయిర్ క్రాఫ్ట్ వచ్చి ఎయిర్ బస్ 320. చలో లెట్స్ గో. ఈరోజు మన వ్యూ ఈ విండో నుంచి అయితే ఉంటుంది. నేను విండో సీటే కొనుక్కున్నాను. ఫ్లైట్లు తీసుకెళ్తున్నారు అలాగే పార్కింగ్ బే నుంచి అనుకుంటే గేట్ దగ్గరకి తీసుకెళ్తారు. ఇప్పుడు వచ్చింది రన్వే మీదకి. అవన్నీ ఫ్లైట్ లైనప్. టేక్ ఆఫ్. ఫ్లైట్కి లెఫ్ట్ సైడ్ ఉన్నాను, అదే రైట్ సైడ్ ఆల్రెడీ మంచు కొండలు వచ్చి రైట్ సైడ్ చూసారు. టెరెన్ ఎలా మారుతుందో. మామూలు కొండలు, నెక్స్ట్ స్నో క్యాప్డ్ మౌంటైన్స్, ఇవన్నీ నెక్స్ట్ ఇంకా మంచు కొండలే. అదిరిపోయింది అసలు వ్యూ. మెల్లగా మొత్తం టెరెనే మారిపోయింది. As of now, temperature reported in Leh is 14 degrees Celsius. Thanks for using Indigo. Captain, prepare for arrival. Thank you. ఇంకో అరగంటలో ల్యాండింగ్ అంట, అది చెప్పారు ఇప్పుడు. మైండ్ బ్లోయింగ్ విజువల్స్ ఇవి. ఆ కొండల మధ్యన లైన్లా ఉంది చూడండి, ఈ మంచు అంతా కరిగి ఎండకి వాటర్లా వస్తాయి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. మాటలు లేవు, మాట్లాడుకోవడానికి ఏం లేదు. మైటీ హిమాలయాస్ పైన మనం ఫ్లై అవుతున్నాం. Just enjoy the view. Welcome to Ladakh, the land of high passes. లే రన్వే అది, లే ఎయిర్పోర్ట్ రన్వే అది. టర్న్ కొడుతున్నాం మనం, టర్న్ కట్టి దాని మీద ల్యాండ్ అవుతాం. ల్యాండింగ్. బయట వీడియోలు ఏం తీయకూడదు లే ఎయిర్పోర్ట్లో. ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే మన రిప్రజెంటేటివ్ అనమాట ఈ ట్రిప్ టాప్ బోట్ పట్టుకుని రెడీగా ఉన్నాడు. థ్యాంక్ యూ. దిగ్గానే ట్రెడిషనల్ వెల్కమ్తో మనకి వెల్కమ్ చెప్పారు. ఎవరు ఈ ట్రిప్ తో రిప్రజెంటేటివ్ అండ్ కమ్ మన డ్రైవర్. ఇదిగో మన బండి. ఎయిర్పోర్ట్కి ఎదురుగుండానే సిమ్ షాప్ అది ఉంటుంది. ఆ సిమ్ షాప్లో మనం సిమ్ అది తీసుకున్నామంటే బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరిని కాంటాక్ట్ చేయాలన్నా, ఇంటర్నెట్ కావాలన్నా ఎయిర్పోర్ట్కి ఎదురుగుండానే సిమ్ అది తీసుకుంటున్నాను నేను. సిమ్ తీసుకోవడం చాలా బెటర్. 500 రూపాయలు, అన్లిమిటెడ్ 5G, అన్లిమిటెడ్ కాలింగ్ 1 monthకి ఇంక్లూడింగ్ సిమ్. అద్దరిపోయింది కదా లుక్. నా హోటల్కి అయితే వెళ్ళిపోతున్నాను. సిమ్ అది తీసేసుకున్నాను. హోటల్కి వెళ్ళి కొంచెం రిలాక్స్ అయ్యి ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ చేద్దాం. గైస్, మ్యాటర్ ఏంటంటే లదాఖ్ రాగానే టకా ఫ్లైట్లో దిగిపోయి ఎక్స్ప్లోర్ చేయడానికి మీరు వెళ్ళకండి. ఎందుకంటే దిగాక కొంచెం ఈ క్లైమేట్కి అక్లమటైజ్ అవ్వాలి, లేదంటే దెబ్బ అయిపోద్ది. తలకాయ నొప్పి, వాంతులు, విరోచనాలు అన్నీ పట్టుకుంటాయి. సో దిగాక కొంచెం రెస్ట్ తీసుకుని వెళ్ళండి. లదాఖ్ రావడం నాది ఇది 4వసారి. కోవిడ్ ముందు ఒకసారి వచ్చా, కోవిడ్ తర్వాత బైక్ రైడ్లో వచ్చా, రీసెంట్గా ఒకసారి బస్సులో వచ్చా, దీని తర్వాత ఫ్లైట్లో వచ్చా. అన్ని మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ని కవర్ చేశా. కోవిడ్కి ముందు వచ్చింది నేను జస్ట్ చూడటానికి వచ్చాను, ఎక్స్ప్లోర్ చేయడానికి కాదు. అప్పుడు ఒక టూరిస్ట్లో వచ్చాను. ఇప్పుడు ట్రావెలర్, ఎక్స్ప్లోరర్. ఇది నా ప్రాపర్టీ. చెక్ ఇన్ ఫార్మాలిటీస్ అది క్లియర్ చేసి హోటల్ చెక్ ఇన్ అది అయిపోతా. లొకేషన్ అద్దరింది. మన రూమ్ అది ఒకసారి చూద్దాం. ఇది మన రూము. కేకలు పెట్టించింది. రూమ్లో అన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయి అండ్ వాష్రూమ్ కూడా అద్దరింది. సో గైస్, జాకెట్ అది వేసుకున్నాను. జాకెట్ వేస్తే తెలిసిందే కదా
మనం ఇంకా ఎక్స్ప్లోరింగ్కి బయలుదేరిపోతున్నాం అని చెప్పి హోటల్ రూమ్ అది చూపించాను కదా, రూమ్ అది చూపించాక ఫ్రెష్ అప్ అయ్యాను. ఈరోజు మ్యాటర్ ఏంటంటే మనతో పాటు ఇంకొక వ్లాగర్ అయితే ఉన్నారు. వ్లాగర్ ఆర్ కాంటెంట్ క్రియేటర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆయన ఢిల్లీ నుంచి అనమాట. తన పేరు అతుల్. చూపిస్తాను. ఈజ్ అతుల్. లదాఖ్ ట్రిప్ మొత్తం మనతోనే చేస్తారనమాట. ప్యూర్ హిందీ క్రియేటర్, మనం ప్యూర్ తెలుగు క్రియేటర్. అది మ్యాటర్. మా డ్రైవర్ గురించి వెయిట్ చేస్తున్నాం. భోజనం చేస్తున్నాడంటే రాగానే ఫటాఫట్ వెళ్ళిపోవడమే. ఈ రోజు ఏంటంటే లే లోకల్ సైట్ సీయింగ్ అది ఉంటుంది. ఫస్ట్ మేము వెళ్ళబోయేది సంగం దగ్గరికి. లేలో ఫస్ట్ ఏదైతే డిస్టెన్స్ ఉందో అది కవర్ చేస్తారంటే మీరు అక్కడి నుంచి చూసుకుంటూ లే సిటీకి వచ్చేయచ్చు అనమాట. సంగం ఏరియా ఉంటుంది కదా కొద్దిగా దూరం. ఇక్కడి నుంచి సంగంకి వెళ్తాం. సంగంలో 2 రివర్స్ అయితే కలుస్తాయి. ఒకటి జన్స్కార్, ఇంకొకటి ఇండస్. మనం సింధు నది అంటాం కదా, సింధు నది అక్కడి నుంచే పుట్టేది. మా బండి వచ్చేసింది. మన బండి వచ్చింది. వెనకాల టూరిస్టులు ఇప్పుడే దిగుతున్నారు. ఇందాక వచ్చింది ఒక బండి అయితే ఇప్పుడు ఇంకో బండి. హలో బ్రో, రెడీ? रेडी सर रेडी। कहाँ लेके जा रहे पहले? पहले यहाँ लोकल साइट सीइंग संगम। సంగం. లెట్స్ గో. ఓకే సార్. సో సంగం ఉంది కదా, ఇక్కడ నుంచి 30 కిలోమీటర్లు అప్రాక్సిమేట్గా ఉంటుంది. ఒక గంట సేపు మనం ప్రయాణం అయితే చెయ్యాలి. దారిలో మొత్తం ట్రాఫిక్ అంతా చూసుకుంటూ వెళ్దాం. దానికన్నా ముందు కొంచెం ఏదైనా తినాలి. ఆత్మారాముడు శాంతి ఇచ్చాలి. హాల్ ఆఫ్ ఫేమ్ బయట. హాల్ ఆఫ్ ఫేమ్ ప్లేసెస్ అరౌండ్ లే ఏమున్నాయో చూద్దాం. ఇవి టికెట్ అది ఉంది. మండే క్లోజ్డ్ హాల్ ఆఫ్ ఫేమ్. నో క్యాష్, ఓన్లీ కార్డ్. 125 రూపాయలు అనమాట పర్ హెడ్. హాల్ ఆఫ్ ఫేమ్ మ్యూజియం టికెట్ తీసుకున్నాను, 125 రూపీస్. దాంతోపాటు మనకు ఒక సోవినీర్ కూడా ఇచ్చారు. ఇది సోవినీర్ బ్యాగ్. ఇందులో కీ చైన్ అయితే ఉంది. హాల్ ఆఫ్ ఫేమ్లో లోపలికి ఎంటర్ అవగానే మనకి బ్రీఫ్ చేస్తారనమాట 30 మినిట్స్. అక్కడ వీడియో అది తీయకూడదు. ఆయన వీడియో అది తీయలేదు ఆ స్పాట్లో. లోపల ఏమేమి ఉంటాయంటే సియాచిన్ బేసిన్ గురించి, ఆర్మీలో ఏమేమి ఎక్విప్మెంట్ వాడతారో వాటి గురించి ఉంటుంది. దాంతో పాటు ఇది వార్ మెమోరియల్. ఇది హాల్ ఆఫ్ ఫేమ్ లోపల ఎదురుగుండా చూస్తున్నారు చూడండి, వార్ మెమోరియల్. ప్రతిరోజు ఇక్కడ పెరేడ్ అది జరుగుద్ది. 1947లో అయిన వార్ గురించి ఈ వార్ మెమోరియల్లో వాళ్ళ పేర్లన్నీ కూడా రాశారు. ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు మనం సెల్యూట్ చేయకపోతే ఎలా? సెల్యూట్ ఫర్ ఇండియన్ ఆర్మీ. హాల్ ఆఫ్ ఫేమ్ లోపల మనకి బ్రీఫింగ్ అది ఇస్తారు. లదాఖ్ గురించి, అసలు కార్గిల్ వార్ ఎందుకు అయ్యింది, వార్లు జరిగినప్పుడు ఎలాగా, సియాచిన్ బేస్లో ఎలా ఉంటుంది, స్టోరీ మటుకు తప్పకుండా వినండి. అక్కడ మనం వీడియో అది క్యాప్చర్ చేయలేం, అందుకే క్యాప్చర్ చేయలేదు నేను. శౌర్యస్థల్. ఇక్కడ అందరి పేర్లు ఉంటాయి అన్నమాట. యుద్ధంలో మరణించిన వాళ్ళందరి పేర్లు. సిపాయి అయితే సిపాయి అంటారు. క్యాడర్స్ ఉంటాయి కదా, క్యాడర్స్ పేరుతో ఇక్కడ ఉన్నాయి. సో కెఫేకి వెళ్తున్నాం. ఏదైనా తినేసి కెఫే లోపల. కెఫే మటుకు నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ ఇవన్నీ దొరుకుతాయి ఇక్కడ. మసాలా దోశ చెప్పాను నేను. మసాలా దోశ లదాఖ్లో ఆర్మీ క్యాంటీన్లో అద్దరిపోయింది. హాల్ ఆఫ్ ఫేమ్కి వస్తే మటుకు ఇక్కడ ట్రై చేయండి. ఫుడ్ కావాలంటే లేలో ఇక్కడికి వచ్చేయండి. అద్దరిపోయింది ఫుడ్. పొద్దున్న నుంచి సాయంత్రం 7:30 దాకా ఉంటుందంట. దోశ తింటే మన ఇంట్లో తిన్నట్టుంది, ఇంకేం లేదు. ఇక్కడ విషయం ఏంటో తెలుసా? తినాలి, వాటర్ తాగాలి, నడవాలి. కొంచెం ఏదైనా తేడాగా ఉందంటే లాంగ్ బ్రీత్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకా సంగం వెళ్దాం. 4 అయిందని మా వాడు రపరపలు ఆడిచ్చేస్తున్నాడు. ఇక్కడ మనం లోకల్గా ఎక్స్ప్లోర్ చేయడానికి పర్మిట్లు అవి కావాలి. మన ప్యాకేజెస్ చేస్తారు కదా, వాళ్ళకి చెప్పేసామంటే, మన ఆధార్ కార్డు పంపించామంటే పర్మిట్లు అన్నీ తీసుకుంటారు. సో ఈరోజు మన ఇన్నర్ లైన్ పర్మిట్ ఫస్ట్ చెక్ పోస్ట్ దగ్గర చెకింగ్ అది అయిపోయింది. ఇక నుంచి చెకింగ్లు అవుతూ ఉంటాయి. ఈ లొకేషన్ బాగా గుర్తుపెట్టుకోండి. మనం సంఘానికి వెళ్ళే దారిలో గురుద్వారా వస్తుందన్నమాట. పత్తర్ సాహిబ్ గురుద్వారా. అదిగోండి పత్తర్ సాహిబ్ గురుద్వారా. వస్తా, మళ్ళీ వచ్చినప్పుడు చూపిస్తాను, రిటర్న్ అయినప్పుడు. లేట్ సైట్ సీయింగ్ అంతా కూడా ఇదే రోడ్లో అయిపోద్ది మ్యాక్సిమం. ఫస్ట్ ఇదే రోడ్లో మనం సంఘానికి వెళ్తాం. సంఘం వచ్చేసి 2 రివర్లు కలుస్తాయని చెప్పాను. ఆ స్పాట్ నుంచి రిటర్న్ వచ్చేస్తుంటే మ్యాగ్నెటిక్ హిల్ తర్వాత ఇదిగోండి పత్తర్ సాహిబ్ గురుద్వారా. దాని తర్వాత హాల్ ఆఫ్ ఫేమ్.
హాల్ ఆఫ్ ఫేమ్ తర్వాత లే మార్కెట్. ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలంటే మనకి శాంతి స్తూప ఉంది, ఇక్కడ కొన్ని మొనస్ట్రీస్ కూడా ఉన్నాయి. ఆ మొనస్ట్రీస్ కూడా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మీలో ఎంతమంది దురంధర్ మూవీ చూసారు చెప్పండి. దురంధర్ మూవీలో బలూచిస్తాన్ అని ఏరియా చూపిస్తారు చూడండి, ఆ ఏరియా షూట్ అంతా జరిగింది ఇక్కడే. ప్రస్తుతం మనం ఎన్ రూట్ టు సంగం అని చెప్పాను కదా, సంఘానికి వెళ్ళే ముందు మ్యాగ్నెటిక్ హిల్ వస్తుంది. మ్యాగ్నెటిక్ హిల్ ఏరియా అనమాట ఇదంతా. ఇక్కడే జరిగింది బలూచిస్తాన్ షూట్ అంతా. మ్యాగ్నెటిక్ హిల్ క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. రిటర్న్ వచ్చేటప్పుడు చూద్దాం దీని సంగతి. ఇదిగో మ్యాగ్నెటిక్ హిల్లో న్యూట్రల్లో పెట్టాం బండి. प्लान जैसा है ना पूरा. गाड़ी न्यूट्रल करके छोड़ दिया गया है. गाड़ी ऑटोमेटिक जा रही है. వెళ్ళిపోతుంది బండి. अपने आप चल रही है. अपने आप ये देखिए ये चल रही है ना, इसमें कोई भी इंजन नहीं है गाड़ी का, బండి ఆపేసిన వెళ్ళిపోతుంది. మ్యాగ్నెటిక్ హిల్ మాయ అదే. है ना मजेदार. మాయ చూశారు కదా, మ్యాగ్నెటిక్ హిల్ మాయ అది. ఇక్కడ ఉన్న గ్రావిటీ ఫోర్స్ వల్ల మనం బళ్ళు ఆపేసినా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ఇటు నుంచి వెళ్తున్నాం కదా, అటు సైడ్ నుంచి వచ్చినప్పుడు కూడా చూద్దాం. మనం ఇప్పుడు యూటర్న్ తీసుకుంటున్నాం. యూటర్న్ తీసుకుంటే సంగం దగ్గరికి వెళ్తాం, ఇలా వెళ్ళిపోతే శ్రీనగర్ వెళ్తాం. వే టు సంగం. సంగం పాయింట్కి వచ్చాం. ఇక్కడైతే ఏం మెన్షన్ చేశారు చూడండి, వరల్డ్స్ హైయెస్ట్ రాఫ్టింగ్ పాయింట్. సింధు నదిలో రాఫ్టింగ్ కూడా జరుగుద్ది. గైస్ ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది చూడండి, ఇది వచ్చేసి ఇండస్ రివర్. అటు సైడ్ నుంచి వస్తుంది జన్స్కార్ రివర్. ఈ రెండు కలిసి ఇక్కడ కలుస్తాయి. ఈ పాయింట్నే సంగం అంటారు. రెండు కలిసి సింధు నదిగా ప్రవహిస్తుంది. సింధు నది కాశ్మీర్ మీదుగా పాకిస్తాన్ అయితే వెళ్తుంది. రాఫ్ట్లు ఉన్నాయి ఇక్కడ. ఎవరైనా రాఫ్టింగ్ చేయాలంటే ఇక్కడి నుంచి చెయ్యొచ్చు. ఇది ఎగ్జాక్ట్ పాయింట్. రెండు నదులు కలర్ కూడా డిఫరెంట్గా ఉంది. అటు సైడో రంగు, ఇటు సైడో రంగు. గైస్ మనం ఆ హైట్ నుంచి కిందకు వచ్చాం. అసలు ఆ లొకేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇటువైపు వెళ్తే మనం జన్స్కార్కి వెళ్తాం, ఇటు లే సిటీ. వర్త్ వర్మ వర్త్, ఈ ప్లేస్కి రావటం వర్త్. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ జిప్ లైన్ కూడా ఉంది. ఇటుపక్క నుంచి అటుపక్కకి వెళ్ళొచ్చు. మీరు కరెక్ట్గా చూస్తే అక్కడే సంగం అయిపోతుంది. అటు నది ఇటు నది. ఎలా మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటే రంగులు. అటు రంగు ఒకలా ఉంది, ఇటు రంగు ఒకలా ఉంది, అవునా కదా. ఇక్కడ కలిసి ఇక్కడి నుంచి ఇలా వెళ్ళిపోద్ది కాశ్మీర్. కాశ్మీర్ వెళ్ళి పాకిస్తాన్ వెళ్ళిపోద్ది. జిప్ లైన్, జిప్ లైన్. ఇక్కడ మ్యాటర్ అంతా కానిచ్చుకుని రీల్స్ తీసుకుని డ్రోన్ షాట్ చేసి బయలుదేరుతున్నాం వెనక్కి. ఇంకొక విషయం ఏంటంటే, ఇలాంటి హై ఆల్టిట్యూడ్ ప్లేసెస్కి వచ్చినప్పుడు సన్ స్క్రీన్లు అది రాసుకోలేదంటే చర్మం అంతే. వాట్ ఏ ప్లేస్ అసలు. నేను హైలీ రికమెండ్ చేస్తాను వర్త్ వర్మ వర్త్ ఇక్కడికి రావటం. అదే రాఫ్టింగ్ టైంలో వచ్చారంటే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మాటలు ఉండవేమి, అన్ని కోతలే. మ్యాగ్నెటిక్ హిల్ మనం చూస్తాం కదా ఇన్స్టాగ్రామ్లో, రకరకాలుగా బళ్ళు అవి పెట్టి టెస్టింగ్ చేస్తూ ఉంటారు. ఇందాక మనం కూడా చూసాం. ఈ మ్యాగ్నెటిక్ హిల్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ గ్రావిటీ ఎక్స్పీరియన్స్ తీసుకోవడం మర్చిపోకండి. అలాగే సేమ్ ఇక్కడ కొన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ అవి ఉన్నాయి, ఏటీవీ రైడ్స్ అవి ఉంటాయి. ఏటీవీ రైడ్స్ని ఎక్స్పీరియన్స్ చేయండి. మా టోపీ ఎగిరిపోయిన డ్రైవర్ది పరిగెడుతున్నాడు. ఇక్కడ క్రాస్ విండ్స్ అవి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. గాలి చాలా ఎక్కువ వేస్తుంది. అండ్ దురంధర్ మూవీ షూట్ ఇక్కడే జరిగిందని చెప్పాను కదా, ఇక్కడ అండ్ సంగం ఏరియాలో కూడా జరిగింది. గాలి. చలో ఇక్కడ నుంచి గురుద్వారాకి వెళ్దాం. అండ్ మనం ఇప్పుడు టువర్డ్స్ లే సిటీ వైపు అయితే వెళ్తున్నాం. సేమ్ 1 hour అయితే పడుద్ది. కాకపోతే మనం మధ్యలో సైట్ సీయింగ్లు చూసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఇంకొంచెం ఎక్కువ టైం పడుద్ది. అందులో ట్రాఫిక్ లేదు కాబట్టి పర్వాలేదు. అదే ట్రాఫిక్ ఉందంటే మటుకు చాలా టైం అయితే పడుద్ది. సో గైస్ ఇప్పటికే కామెంట్లు పడిపోయి ఉంటాయి, ప్యాకేజ్ ఎంత అని. ప్యాకేజ్లో ఏమేమి ఇంక్లూడెడ్ అంటే, మనం లదాఖ్ వస్తున్నాం కదా, లేలో దిగిన కాడి నుంచి మళ్ళీ లేలో డ్రాప్ చేసే వరకు ఈ ట్రిప్లో వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ ఏంటంటే అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్, లోకల్ సైట్ సీయింగ్. ఇన్నర్ లైన్ పర్మిట్స్ ఉంటాయి చూడండి, వాళ్ళతో మాట్లాడుకున్నారంటే వాళ్ళే తీస్తారు. దాంతోపాటు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ నైట్ డిన్నర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. 4 nights 5 days ఒక్కొక్కరికి ఎంత అంటే 22,500. ఇందాక హోటల్ చూసారు కదా, అలాగే ఉంటాయి అకామిడేషన్స్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. పీస్ఫుల్గా ఆరామ్సే రండి, వచ్చి ఎంజాయ్ చేయండి లదాఖ్లో.
ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వెళ్ళి చెక్ చేయండి. ఎవరైనా ప్యాకేజీలు తీసుకుందాం అంటే డెఫినెట్లీ హైలీ రికమెండ్ చేస్తాను నేను ఈ tripto.in. మరి సమ్మర్లో ఎక్కడికి వెళ్తున్నారు మీరు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. పత్తర్ సాహెబ్ గురుద్వారా. ఈ గురుద్వారా గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. గురుద్వారాలో మనకి చాయ్ అది ఇస్తారు, చాయ్ ప్లస్ స్నాక్ కూడా ఉంటుంది, మనం అయితే తీసుకోవచ్చు. ఈ గురుద్వారా ఆర్మీ కంట్రోల్ చేస్తుంది. సో ఇప్పుడు మనం శాంతి స్తూపాకి అయితే వెళ్తున్నాం. ఇది మామూలుగానే ఎత్తులే, దానికన్నా ఎత్తులో ఉంటుంది ఈ శాంతి స్తూప. చాలా పైకి వెళ్ళాలి. ల్యాండ్స్కేప్ చూడండి ఇక్కడ, అసలు బ్యూటిఫుల్ కదా. శాంతి స్తూప. ఇక్కడ టికెట్ 50 రూపాయలు లోపలికి పర్ హెడ్. టికెట్ తీసుకుని వెళ్ళాలి. శాంతి స్తూప లేలో ఉన్నట్లుకన్నా హైట్లో ఉంటుంది. ఓకే, ఇక్కడి నుంచి చూసామంటే మొత్తం లే సిటీ అంతా కనిపిస్తుంది. డ్రోన్ ఫ్లయింగ్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. శాంతికి రూపంగా ఈ శాంతి స్తూపం అనేది నిర్మించబడింది. బ్యూటీ ఈజ్ హియర్ అబ్బా. ఆ లొకేషన్ చూడండి, చుట్టూ కొండలు, మధ్యలో గ్రౌండ్. కొంచెం వెనక్కి తీసాను అనుకోండి, వెనకాల మంచు కొండలు బ్యాక్ డ్రాప్. శాంతి స్తూపం ఉంది కదా, 6 దాకా అయితే అలౌ చేస్తారు ఇక్కడికి. లే ప్యాలెస్ అయితే 5 క్లోజ్. పైకి వచ్చాక ఇక్కడికి క్లాక్ వైజ్గానే తిరగాలి. పైకి ఎక్కుతుంటే దమ్ము వచ్చేస్తుంది. సన్సెట్ టైంలో వచ్చారండి, ఇది ఇక్కడ వ్యూ. క్రేజీ వ్యూ అసలు. ఇక్కడి నుంచి మీకు వ్యూ చూపిస్తాను, అసలు నమ్మబుద్ధి కావట్లేదు తెలుసా. పైన బ్లూ స్కై, బ్యాక్గ్రౌండ్లో స్నో క్యాప్డ్ మౌంటైన్స్, మట్టి కొండలు, కింద ఇళ్ళు. ఏమని చెప్పను అసలు, ఎక్కడ ఉంటుంది అబ్బా ఇలాంటి వ్యూ అసలు చెప్పండి. ఏవైనా వ్యూనా ఇది. ఒక 180 degreesలో చూపిస్తాను మీకు ఇక్కడ లొకేషను. అమ్మమ్మ, వర్త్ వర్మ ఇక్కడికి రావటం. వర్త్ అంటే వర్త్. 4వసారి లదాఖ్. ఎప్పుడు చూసేదానికన్నా చాలా రిలాక్స్డ్గా చూస్తున్నాను. ఎప్పుడు అంటే మనం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో వచ్చాను, నా ఓన్ ట్రాన్స్పోర్టేషన్లో వచ్చాను, కానీ ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్లో చేస్తున్నాను. ఎంత హాయిగా, ఎంత సుఖంగా ఇక్కడికి వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తున్నానంటే అంతలా ఉంది. ఇది కూడా లదాఖ్ రావాలంటే ప్యాకేజెస్ అది చూసుకోండి, మంచి ప్యాకేజ్ తీసుకుని రండి. ఈ స్తూపాకి రావడానికి మెట్లు కూడా ఉన్నాయి. వాళ్ళందరూ లోకలైట్స్ అనుకుంటా, టపా ఎక్కి వచ్చేస్తున్నారు ఆ కింద నుంచి. మనం ఎక్కితే ఇంకేం లేదు, గుండె దడ్ ఆడిపోద్ది. పా, ఏవైనా బ్లూ స్కైయా. ఆ బ్లూ స్కై నుంచి ఇలా తిప్పానంటే ఒక బ్యూటిఫుల్ సన్సెట్. లే సిటీలో సన్సెట్ చూడాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ సన్సెట్ పాయింట్ ఈ శాంతి స్తూప. మనోడే అనమాట మనల్ని ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసి ఇవన్నీ చూపిస్తుంది. థ్యాంక్ యూ బ్రదర్, చాలా బాగా చూపిస్తున్నావు అసలు. అండ్ ఈ వ్యూని అసలు ఎలా మిస్ అవ్వగలం, ఎంతసేపు అయినా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. సో ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయాల్సిందంతా చూపించాను కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం లే మార్కెట్కి వెళ్తున్నాం. ఈ స్తూపం దగ్గర నుంచి కిందకి దిగుతున్నాం. మా వాడు ఏమన్నాడంటే మీకు ఇంకొక లొకేషన్ చూపిస్తాను, అక్కడి నుంచి డ్రోన్ ఎగరేయచ్చు అన్నాడు. సో ఆ లొకేషన్కి వెళ్తున్నాను, లే మార్కెట్కి వెళ్ళే ముందు. బ్యూటిఫుల్ లే ప్యాలెస్ మిస్ అయిపోయిందేమో అనుకున్నాను. ఎక్కడి నుంచి కనిపిస్తుంది లే ప్యాలెస్. వావ్, ఇది సిటీ వ్యూ. సన్సెట్ ఇక్కడి నుంచి అవుతుంది. ఏదైనా స్తూపా నుంచి వచ్చిన వ్యూ ఇక్కడి నుంచి రావట్లేదు అనుకోండి, అక్కడ లైట్లు వెలుగుతూ కనిపిస్తుంది చూడండి, అది లే ఎయిర్పోర్ట్ రన్వే. మనం ఇందాక వెళ్ళింది శాంతి స్తూప, అదిగోండి అది లే ఎయిర్పోర్ట్. मतलब मैंने एक्सट्रीम बहुत किया. ఓకే, సో ఈ లొకేషన్ నుంచి లే మార్కెట్కి అయితే వెళ్తున్నాం. జస్ట్ స్తూపా నుంచి ఒక 5 నిమిషాల్లో వచ్చేసాం, 5-10 నిమిషాలు ట్రావెల్ అంతే ఇక్కడికి. ఈ లొకేషన్ వచ్చి సెమో మానెస్ట్రీ అంటారు. లే మార్కెట్, మాల్ రోడ్ అంటారు చూడండి. ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు.
అన్నీ 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 దొరుకుతాయి. ఎక్కువగా ఈ మార్కెట్లో మనకి పష్మీనా షాల్స్ అంటారు. ఇక్కడ తయారు చేస్తారు కొన్ని. ఇలా లదాఖ్ ఇదే మొత్తం మాల్ రోడ్ ఇది. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి క్రౌడ్ ఎలా ఉంది. సీజన్లో వస్తే అసలు ఇసుక కనిపించదు మనకి, అంతమంది జనాలు ఉంటారు ఇక్కడ. ఇది ఈ టైపు ఇలాంటి చాలా ఎస్థెటిక్ షాప్స్ అయితే కనిపిస్తాయి. షాపింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే పండగ. ఇక్కడి నుంచి చూస్తే ఇది యాక్చువల్ మాల్ రోడ్ ఉంది కదా, మాల్ రోడ్ ఎంట్రీ అనమాట. మనం ఇలా రావచ్చు, ఆ చివరి దాకా నడవచ్చు. మేము దిగిన దగ్గర నుంచి కూడా జాయిన్ అవ్వచ్చు. ఇక్కడి నుంచి వస్తే ఎదురుగుండా మంచు కొండలు కనిపిస్తాయి. నన్ను అడిగితే మీరు ఏదైనా ఈ సమ్మర్కి అడ్వెంచరస్గా చేయాలంటే లదాఖ్ వచ్చేమని చెప్తాను. కాశ్మీర్ ఆర్ లదాఖ్ ఫుల్ అడ్వెంచర్ ఉంటుంది. మ్యాక్సిమం షాపులన్నీ క్లోజ్ ఉన్నాయి, నాకు తెలిసి కట్టేసి ఉంటారు. అండ్ అందులోనూ సీజన్ ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి షాపులన్నీ రెనోవేషన్స్ కూడా చేస్తున్నారు. లే సిటీ వస్తే మటుకు డెఫినెట్లీ ఒకసారి అయితే విజిట్ చేయాల్సిన ప్లేస్లో 100% ఉండేది మన లే మాల్ రోడ్. మార్కెట్లో అట్టెట్ట ఓసారి తిరిగి మా క్యాబ్ ఆయనకి ఫోన్ చేసాం, ఆయన అయితే వచ్చేస్తున్నారు. ఇంకా హోటల్కి వెళ్ళిపోతాం. 7:20 అయితే అవుతుంది. పైన క్లైమేట్ చూసారా, ఇంకా చీకటి పడలేదు. ఇక్కడ అంతా ఇంతే, ఇలాగే ఉంటుంది కథ. నా హోటల్కి అయితే వచ్చేసాను. సో ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్లో కలుసుకుందాం. హోటల్ రిసెప్షన్ లదాఖీ స్టైల్లో ఉంది. అండ్ ఇది కథ. షాండోలు ఎదిరిపోయింది అసలు, నెక్స్ట్ లెవెల్లో ఉంది. డిన్నర్కి వెళ్తున్నాను. బుఫే ఉంది డిన్నర్లో. ఏమేమి పెట్టాడు రెస్టారెంట్ ఇది. అచ్చా హై రెస్టారెంట్, బాగుంది రెస్టారెంట్. ఇది బుఫే అనమాట. చికెను, పన్నీరు, ఆలు గోబీ, పప్పు, రైసు, స్వీటు, సూపు, మామూలుగా ఉండదు, సలాడ్. డిన్నర్ ప్లేట్ అయితే ఇది. సో వేడి సూప్ తాగా ఉంటే సెట్ అయిపోద్ది. బ్రదర్కి కొంచెం హెడేక్గా ఉందంట, తినేసి పడుకుంటే అంతా సెట్ అయిపోద్ది అని చెప్పా. నేను కూడా తినేసి అదే చేస్తాను, పడుకుంటా. కొంచెం బ్యాకప్ ఉంది, ఆ బ్యాకప్స్ అవి తీసి ఇంకా పడుకుంటే. సో డిన్నర్ చేసి పైకి అయితే వచ్చాం. బ్రో, హౌ వాజ్ ద డిన్నర్? डिनर बढ़िया था भाई, बढ़िया है ना? एक नंबर, खाना फुल टेस्टी था. एंड लास्ट में डेजर्ट भी बढ़िया है. डेजर्ट भी बढ़िया था, सेवई मिली थी खाने में. సో డిన్నర్ అది చాలా బాగుంది. అండ్ ఈరోజు మీరైతే చాలా విశేషాలు చూశారు. ఢిల్లీ నుంచి ఈరోజు మనం లేలో లోకల్ సైట్ సింగ్ అది ఇచ్చేసాం. ఎలా అనిపించింది ఈ వ్లాగ్? హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ trip2.in డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఎవరికైనా కావాలంటే వెళ్ళి చెక్ చేసి ప్యాకేజ్లో అయినా కావాలంటే బుక్ చేసుకోండి. సో సీ యూ గైస్. లదాఖ్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేయడం మొదలు పెట్టేసాం. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.